ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము 8వదిగా 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో అపవిత్రులు అనుంది. దాన్ని మనము నిన్నటి దినమందు అపవిత్రమైన మాటలు అని ధ్యానం చేశాం. అదే మాట మీద ఈరోజు అదే మాట మీద అపవిత్రులు, దాన్ని అపవిత్రమైన చూపులు అనే దాని గురించి మనం ధ్యానిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములో సామెతలలో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. సామెతలు 4:25లో ఉన్నది. బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన చూపుల గురించి వ్రాయబడి ఉంది. విషపు చూపులు, పోకిరి చూపులు, మోహపు చూపులు అని వ్రాయబడ్డాయి. అలాగే ఆ పరమగీతాలలో అక్కడ పావురపు చూపు నిష్కలంకమైనది, కాకి చూపు అపవిత్రమైనది, కాకి నడక, కాకి ఆహారము, అసలు ఈ పక్షే అపవిత్రమైనది. మానవుని చూపులు అటు ఇటు చూస్తుంటాయి. చూచుడు చేత కంటికి తృప్తి లేదు అంటాడు ప్రసంగిలో. నువ్వు కంటితో చూచిన వెంటనే నీ మనసుకు అక్కడ నుండి నీ హృదయంలోనికి ప్రవేశించి గూడు కట్టుకుంటుంది. సంసోను తిమ్నాతులో ఫిలిష్తీ కుమార్తెలలో ఒకదానిని చూచాడు అని న్యాయాధిపతిలో చూస్తాం. తరువాత గాజాకు వెళ్ళి వేసిన ఒక దానిను చూచి ఆమె యొద్ద చేరాడు. తరువాత దెలీలా అనే స్త్రీని మోహించాడు. తన చూపులు అటు ఇటు త్రిప్పి ప్రక్కదారి పట్టి ప్రక్కలో బళ్ళాలను తయారు చేసుకున్నారు. ఇశ్రాయేలు దేశానికి ఘన విజయాలు సాధించి గనుడని శ్లాఘించబడిన మహాసింహబలుడు, ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోకానికి చాటిన దావీదు మహారాజు స్నానము చేయి ఒక స్త్రీని చూచాడు. ప్రక్కచూపు చూచి ప్రక్కదారులు తొక్కినందున దావీదు ఎంతో నష్టపోయాడు. నేను పాపం చేసినను దేవుడు నన్ను క్షమిస్తాడులే అని చాలా మంది అనుకొని పొరపడుతున్నారు. క్షమాపణ తరువాత సంగతి. క్షమిస్తాడు, ముందు కఠినంగా శిక్షిస్తాడు కదా. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మన చూపులు సరిగ్గా లేకపోతే చూపుల ద్వారా పాపము మనలో ప్రవేశిస్తుంది. దేహమునకు దీపమే కన్ను. కనుక మన కన్ను చెడిందైతే దేహమంతా చెడిపోవును. దేవుడు మనకు చూపిచ్చింది, ఆ చూపు వల్ల మంచిని వీక్షించి ఆనందించడానికే గాని కనబడిన దానిని అనుభవించి అపవిత్రమైనవి చూచి ఇంటిని ఒంటిని గుళ్ళ చేసుకొని మంచములో బడి మూలగడానికి కాదు. వయసులో ఉండగా విరహ గీతాలు, ప్రణయ గీతాలు పాడితే వయసు అయిపోయిన తర్వాత విషాద గీతాలు పాడాల్సి వస్తుంది. యోబు అంటాడు, నా కళ్ళతో నేను కన్యకను ఎలా చూస్తాను, చూచి ఎలా పవిత్రుడును అగుదును అంటాడు యోబు. దేవునితో నిబంధన చేసుకున్నాను అని అంటాడు. కనుక ఈ ఉదయకాలమందు మరి చూపు వలన చాలా మంది ఆ చూచి దావీదు లాంటి వారు ఆ స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేసి ఎంతో నష్టపోయినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కనుక ఈ దినాలలో 8వదిగా అపవిత్రులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి చూపులు. కనుక ప్రభు నీ కళ్ళిచ్చింది చూడడానికి, ఊహించడానికి కాదు. దేవుడి సృష్టిని చేశాడు, అంత మంచిగా చేశాడు. కనుక ఈ కళ్ళు దీపము లాంటిది అని మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. దీపము ఇంటికి ఎలా వెలుగో మన
వెలుగులో ఉండడానికి ఈ కళ్ళు ఈ దీపం లాంటివి అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. కనుక చెడుకు దూరంగా ఉందాం, చెడు మాటలకి చెడు చూపుకి దూరంగా ఉందాం. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు మనల్ని మరి ప్రేరేపిస్తుండగా ఈ 20లో అపవిత్రమైన వాటిలో ఏ ఒకటి ఉన్నా కానీ విడిచిపెట్టడానికి ప్రార్థించుకుందాం. దేవుడి మాటలు వినికిడిలో దీవించునుగాక. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలమును బట్టి మీ కొందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభించుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాలం ముందు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ధనాపేక్షలుగా, బింకమలాడేవారిగా, అపవిత్రమైన జీవితంలో ఉన్నవారుగా, ఇంకా అక్కడ ఉన్న 8 లక్షణాల గురించి ధ్యానిస్తూ వచ్చాం. వాటి నుండి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అక్కడ వస్తే ఎత్తబడే గుంపులో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా అయ్యా, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ గృహములో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో, ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ విధమైన ప్రభువా బంధకాలు ఉన్నాయో, ప్రతి బంధకాలన్నీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. శక్తి కలిగిన నామము యేసుక్రీస్తు నామము. ఆ శక్తి కలిగిన నామములో వారి ప్రతి బంధకాలన్నీ కూడా విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మీ కార్యం కొరకు బిడలు ఎదురు చూస్తున్నారు. వారికి త్వరగా విడుదలిచ్చి మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. వారి బిడల వివాహాల విషయంలో కానీ, లేక వారికి ఆరోగ్య విషయంలో కానీ, లేక వారికి సంతాన విషయంలో కానీ కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారు. వారికి ఆ విషయంలో విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బయట ధనము రావలసిన వారు ఉన్నారు ప్రభువా, అలాగే రుణబాధల్లో ఉన్న వారు ఉన్నారు. విడుదల దయచేయండి. ప్రతి ఒక్క విషయంలో మేలు చేసి ప్రతి కుటుంబం కూడా మీ సన్నిధికి వచ్చేలాగున, ఇంకా ఏ కుటుంబంలో ప్రభువా మీ సన్నిధికి రాకుండా ఉన్నారో, సాతాను బంధకాలలో ఉన్నారో, ఆ బంధకాలు విడిపించి నేను క్రీస్తు బంధకాలలో ఉన్నానని పౌలు చెప్పినట్లుగా మేము మీ బంధకాలలో ప్రభువా మీకు దాసులుగా జీవించే కృప దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజు ఈరోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేసి ప్రత్యేకమైన దీవెనతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ దినమెల్లా మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక.